సుమిత్ కుమార్ గారిని సాధారణంగా రవాణా శాఖ తరఫున శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సిటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ నిరంజన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ యొక్క ర్యాలీలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధ్యతగా ట్రాఫిక్ నుంచి పాటిస్తూ శ్రీ చిత్తూరు జిల్లా కలెక్టర్ గవర్నర్ శ్రీ సుమిత్ కుమార్ గారు ర్యాలీ ప్రారంభించిన వెంటనే వెహికల్స్ 5 లక్షల రూపాయలు తగ్గింది. అంటే ఇదంతా కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా దేశవ్యాప్తంగా ఇంకా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవాలని ఈరోజు మన కర్నూలులో కూడా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పెద్ద కుటుంబాలకి 5-6 వేలు కూడా ఆదాయం చేకూరుతుంది. ముఖ్యంగా వాహనాలు కొనుక్కునే వాళ్ళకి ఏదైతే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని చిత్తూరు నియోజకవర్గంలో ఈరోజు ట్రాక్టర్లతో కావచ్చు అనేక మోటార్ చాలా సంతోషంగా ఉంది. మా గుడిపాల మండలంలో జిఎస్టీ పైన పెట్టిన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యి వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేయడం, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి మా మండలం మరియు మా నియోజకవర్గం యావత్ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజల తరపున మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు రేపు కూడా కర్నూలులో ఈ కార్యక్రమం పైన పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు పెడుతున్నారు. కాబట్టి మహిళలు ఎక్కడికి పోయినా ఈరోజు జిఎస్టీ తగ్గిన తర్వాత వారి ముఖంలో చిరునవ్వు, అంటే మహిళలు ముఖ్యంగా ఈ గ్రైండర్లు, మిక్సీలు, టీవీలు, ఎలక్ట్రికల్ ఐటమ్స్, సోపులు కావచ్చు, అలాగే కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకుల పైన పెద్ద ఎత్తున వారికి ఆదా 10,000 కొంటే 1,500 రూపాయలు ఆదా అవుతా ఉందని వారి ముఖంలో చిరునవ్వు చూస్తున్నాం. అలాగే రైతులకు చూస్తే ట్రాక్టర్లు, సబ్సిడీ యంత్రాలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మా ప్రభుత్వం అవగాహన కల్పించే సదస్సు సందర్భంగా ఈరోజు గుడిపాలలో పెడితే మీరు చూశారు, పెద్ద సంఖ్యలో జనాలు హాజరై మా ఒక కూటమి ప్రభుత్వానికి మా ఒక కార్యక్రమానికి మద్దతు తెలియజేసినందుకు గుడిపాల నియోజకవర్గ లీడర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మరియు కూటమి నాయకులకి, గుడిపాల మండల ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా మన గౌరవనీయులు చిత్తూరు జిల్లా శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ సారు ఆర్టీఓ ఆఫీసు నుంచి గాంధీ సర్కిల్ వరకు సారే స్వయంగా ట్రాక్టర్ నడపడం జరిగింది. ఈ సందర్భంగా మనకు అన్ని రకాల వాహనాలపైన కూడా చాలా వరకు జిఎస్టీ సేవింగ్ జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ పైన, రవాణా విడిభాగాల పైన కూడా మనకు ఎక్కువగా ప్రజలకు ఉపయోగ విధంగా ట్యాక్స్ తగ్గడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే సార్ గారికి అలాగే అందరికి కూడా నా థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.